class children? How are you all? So how many letters are completed? How many letters are completed? To ja. So given class the homework also. Okay? So మీరు ఎంత మంది పర్ఫెక్ట్ గా CW HW ని మెయింటైన్ చేస్తున్నారు? సో నాకు చాలా మంది ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ పంపుతున్నారు, కానీ రిమైనింగ్ ఎవరైతే పంపట్లేదో క్లాస్ వర్క్స్ హోంవర్క్స్ వచ్చి ఎవరైతే కరెక్షన్ చేయించుకోవట్లేదు, సో వెరీ బ్యాడ్. మీరు అలా ఉండకూడదు. సో మిగతా పిల్లలకి మీకు పోల్చుకోండి ఒకసారి. వాళ్ళు ప్రతిదీ పర్ఫెక్ట్గా క్లాస్ వర్క్ హోంవర్క్ని మెయింటైన్ చేస్తున్నారు. మా దగ్గరికి వచ్చి ఆఫ్టర్నూన్ 2 నుంచి 3 మధ్యలో వచ్చి కరెక్షన్ కూడా చేయించుకుంటున్నారు. మరి మీకు వద్దా? సో రిమైనింగ్ ఫస్ట్ క్లాస్ చిల్డ్రన్ మీ అందరు కూడా ఇప్పటి వరకు అయినటువంటి లెటర్స్ని హెచ్డబ్ల్యూని సిడబ్ల్యూని పర్ఫెక్ట్గా రాసేసి నాకు చూపించాలి. ఓకేనా? వీలైతే వచ్చి కరెక్షన్ చేయించుకోవాలి. ఓకేనా? నెక్స్ట్ ఎగ్జామ్స్ కూడా చాలా తొందరలో ఉన్నాయి కాబట్టి సో ఎన్ని లెటర్స్ అయితే కంప్లీట్ అయ్యాయో అన్ని లెటర్స్ మీకు ఇప్పటి వరకు ఎన్ని అయితే అన్ని మీకు వచ్చి ఉండాలి. ఓకేనా? సో ఈరోజు మన క్లాస్ ఏంటి? ఝ కదా. ఫస్ట్ ఝ ఎలా రాయాలి అనేది మీకు వీడియోలో చూపించేసాం కదా. ఒకవేళ ఇంకా ఏమైనా డౌట్ ఉంటే మళ్ళీ ఆ వీడియోని ఆన్ చేసి చూసుకోండి. ఓకేనా? आज आपका क्लास है सेकंड झ. సో హౌ టు రైట్ సెకండ్ ఝ. సో నేను చిన్న మీకు ఇన్స్ట్రక్షన్స్ ఇస్తాను, దాన్ని బట్టి ఈజీగా మీరు సెకండ్ ఝని రాసేయచ్చు. సో హిందీ అక్షరాలన్నీ వర్కటింగర్గా ఉంటాయి కదా, మరి దీన్ని ఎలా రాయాలి అనేది అప్లైన్ని బేస్ చేసుకొని టచ్ చేస్తూ రాయాలి. మరి చిన్నవి కూడా మనకి చిన్న ట్రిక్స్ని మనం యూజ్ చేస్తే ఈజీగా రాయగలుగుతాం. ఓకే? సో మీకు ఈ తెలుసు, అవునా? ఆ ఈ ఇవి దాటేసే కదా ఈ లెటర్ వరకు వచ్చాం మనము. సో how to write E? Sleeping line, standing line, and take the help of S and small bend. Okay? So you should write first this letter. And next, middle of the point, touch చేస్తూ దీనికి స్లీపింగ్ లైన్ ఇవ్వండి. ఓకే? నెక్స్ట్ ఈ స్లీపింగ్ లైన్ టచ్ చేస్తూ స్టాండింగ్ లైన్ ఇవ్వండి. నెక్స్ట్ స్లీపింగ్ లైన్. సో ఎనీ కన్ఫ్యూజన్? నాట్ దేర్ నో? సో సేమ్ అలాగే ఉందా ఝ? ఒక్కసారి టెక్స్ట్ బుక్ ని ఓపెన్ చేసి చూసుకోండి. ఇలాగే ఉంది కదా, నేను అలాగే రాశాను కదా. నేను ఏం చేశాను? ఈని బేస్ చేసుకొని రాశాను. మరి మీరు కూడా రాసేయండి. కమ్ ఆన్, గివ్ సమ్ గ్యాప్. అగైన్ రైట్ స్లీపింగ్ లైన్, స్టాండింగ్ లైన్, ఎస్ అండ్ స్మాల్ బెండ్ అండ్ స్లీపింగ్ లైన్ అండ్ స్టాండింగ్ లైన్. ఎనీ కన్ఫ్యూజన్? లేదు కదా? రాసేస్తారు కదా మరి. ఓకే, యు ఆర్ వెరీ ఇంటెలిజెంట్ అండ్ వెరీ యాక్టివ్ ఫస్ట్ క్లాస్ చిల్డ్రన్. సో మీరు చెప్పగానే మీరు క్యాచ్ చేస్తారు, రాస్తారు. వచ్చిన బాధల్లా ఎవరైతే క్లాస్ని వర్చువల్ క్లాసెస్ చూడట్లేదో, ఎవరైతే క్లాస్ ఆఫ్ హోంవర్క్స్ చేయట్లేదో వాళ్ళు చాలా ఇబ్బంది పడతారు. కాబట్టి ప్రతి ఒక్కరూ దయచేసి మీకోసమే నేను చెప్పేది, ప్రతి ఒక్కరు నా క్లాస్ని యూజ్ చేయాలి, ప్రతి ఒక్కరూ నా వీడియోస్ని వాచ్ చేయాలి. ఓకే? నెక్స్ట్ లీవ్ వన్ లైన్. నెక్స్ట్ అగైన్ రైట్ స్లీపింగ్ లైన్, స్మాల్ స్టాండింగ్ లైన్ అండ్ ఎస్ అండ్ స్మాల్ బెండ్ అండ్ స్లీపింగ్ లైన్ అండ్ స్టాండింగ్ లైన్. ఓకే? అర్థమైపోయింది కదా? ఓకే, నెక్స్ట్ గివ్ సమ్ గ్యాప్. అగైన్ రైట్ ఈ లెటర్ రాసేయండి. నెక్స్ట్ స్మాల్ స్లీపింగ్ లైన్ అండ్ స్టాండింగ్ లైన్ ఇచ్చేయండి. సో కంప్లీట్ అయిపోయింది కదా ఝ. అగైన్ లీవ్ వన్ లైన్. అగైన్ రైట్. నేనైతే టక్కున రాసేస్తాను ఇప్పుడు ఈ విధంగా. మరి మీరు కూడా రాస్తారు కదా ఈని బేస్ చేసుకొని ఝని. ఓకే, ఎలా ప్రొనౌన్స్ చేయాలి? ఝ. ఫస్ట్ లెటర్ ఝ అనాలి, సెకండ్ లెటర్ని వచ్చేసరికి ఝగా ప్రొనౌన్స్ చేయాలి. సో ఝ ఎలా రాయాలో మీకు అర్థమైపోయింది కదా? ఓకే కదా? స్లీపింగ్ లైన్ అండ్ ఈ లెటర్ అండ్ స్మాల్ స్లీపింగ్ లైన్ అండ్ స్టాండింగ్ లైన్. సో ఈ విధంగా ఝని రాయాలి. ఝ ఎలా రాయాలనేది మీకు అర్థమైపోయింది. సో యూ షుడ్ ప్రాక్టీస్ ఇన్ యువర్ హెచ్డబ్ల్యూ అండ్ అట్ ద సేమ్ టైం యూ డూ స్లేట్ వర్క్. మీ ఇంట్లో మీరు రఫ్ నోట్స్ తీసుకొనైనా స్లేట్ తీసుకొనైనా దాని మీద ఝని 1కి 10 సార్లు రాసి చూసుకోండి. ఎలాంటి లెటర్ అయినా ప్రాక్టీస్ చేస్తే మీకు వచ్చేస్తుంది. సో నా ఝ మీద వచ్చేటటువంటి వర్డ్స్ నేను ఇప్పుడు మీకు చెప్తాను.
झा से झरना, झा से झरना. झरना का मतलब क्या है? ఫిగర్ చూస్తే మీకు తెలవాలి ఏదో వాటర్ ఫ్లో అవుతుంది కదా, ఎక్కడి నుంచి? కొండల మధ్య నుంచి అవుతుంది, అవునా? ఇవన్నీ కొండలు అన్నమాట. ఓకే, సో కహా సే ఫ్లో హో రహా హై వాటర్? కొండల మధ్య నుంచి వాటర్ వస్తుంది. మరి దీన్ని ఏమంటాము? వాటర్ ఫాల్స్. ఏమంటాం మనము? వాటర్ ఫాల్ అని చెప్తాము, అవునా? మరి వాటర్ ఫాల్ ని ఏమంటాము హిందీలో? झरना. ఏమనాలి? झरना. మరి झरना ఎందుకు ఇచ్చాడు ఇక్కడ ఎగ్జాంపుల్? why? because the first letter in that word jha. what is the first letter in this word? jha is the first letter. come on, give circle. jha circle ఇచ్చేయండి. సో ఇది ఝా మీద వచ్చేటటువంటి పదము. ఓకే, ఝా ఝా అంటే ఝషము కదా తెలుగులో. ఝాతో వచ్చే పదం ఝషము, అవునా? ఝషం అంటే ఐ థింక్ మచిలీ అనుకుంటాను. మరి ఝాతో హిందీలో వచ్చేటటువంటి వర్డ్ झरना. झरना ఈక్వల్ టు వాట్? వాటర్ ఫాల్. झरना అంటే వాటర్ ఫాల్. ఝా సే झरना. ఝా ఇస్ ద ఫస్ట్ లెటర్. అందుకే దీనికి ఎగ్జాంపుల్ ఇచ్చారు. నేను చెప్పింది ఝా లెటర్ కదా, ఝా నుంచి వచ్చే పదం झरना. झरना का फर्स्ट लेटर झा. झरना का मतलब क्या है? waterfall. and again one word also there, that is झरोका. what is another word? झरोका. झरोका అంటే కొత్తగా అనిపిస్తుందా? విండో. झरोका అంటే ఏంటంటే విండో, కిటికీ. ఇంటికి తలుపులు ఉంటాయి కదా, మెయిన్ డోర్ కాకుండా ఇంటికి చిన్న విండోస్ ఉంటాయి. అలాంటి ఇప్పుడు దీన్ని విండో అంటాం కదా నాన్న, అవునా? మరి దీన్ని ఏమనాలి మనం అంటే झरोका. ఓకే, దీన్ని ఏమనాలి? झरोका. సో झरोका లో ఫస్ట్ లెటర్ ఏంటి? ఝా. ఫస్ట్ లెటర్ ఏంటి? ఝా. కమాన్ గివ్ సర్కిల్. సో మనకి టూ వర్డ్స్ వచ్చాయి ఇప్పుడు. వన్ ఇస్ ద झरना, waterfall, and another one is the झरोका, that is the window. waterfall spelling WATER, water, FALL, fall. waterfall. and झरोका. झरोका का मतलब है window, WINDOW, window. ఓకే, సో మీకు ఈరోజు క్లాస్ అర్థమైంది కదా. సో ఒకసారి మీరు టెక్స్ట్ బుక్ని ఓపెన్ చేసి పేజ్ నెంబర్ 14. సో పేజ్ నెంబర్ 14లో झरना, झरोकाని ఒకసారి మీ ఫింగర్ పెట్టేసి చదివేయండి. అలాగే పిక్చర్ ఐడెంటిఫికేషన్ ఇస్ మెయిన్ ఇంపార్టెంట్. ఓకేనా? ఎలాంటి పిక్చర్ ఇచ్చినా ఆ పిక్చర్ ఏ లెటర్కి సంబంధించింది అనేది మీకు తెలిసి ఉండాలి. వాటర్ ఫాల్ ఇచ్చేస్తారు, ఇంకేమి ఇవ్వరు, పక్కన ఝా లెటర్ ఇచ్చేస్తారు. అప్పుడు మీరు ఏం చేయాలి? వాటర్ ఫాల్ని ఝా లెటర్తో మీరు మ్యాచ్ చేయాల్సిందే. ఎప్పుడు చేస్తారు అలా? ఎప్పుడైతే పిక్చర్ ఐడెంటిఫికేషన్ చేస్తారో, వర్డ్కి సంబంధించిన పిక్చర్ని మీరు తెలుసుకుంటారో, ఇవన్నీ కూడా ఈజీ మీకు. నెక్స్ట్ న్యా ఈజ్ దేర్ హియర్, అది నేను మీకు చెప్పేస్తాను. ఓకేనా? నెక్స్ట్ క్లాస్లో. సో ఝా సే వాటర్ ఫాల్ అండ్ ఝా సే విండో, झरोका అండ్ झरना. సో ఇవి మీరు చక్కగా నేర్చేసుకోండి. ఓకేనా? మీరు చేయాల్సింది ఏంటి? క్లాస్ వర్కింగ్ హోంవర్క్ ఎప్పటికప్పుడు మెయింటైన్ చేయాలి. ఎప్పుడు చేసే పిల్లలే కాకుండా రిమైనింగ్ ఎవరైతే లేజీ ఫెలోస్ ఉన్నారో, ఆ లేజీ ఫెలోస్ గురించి నేను మాట్లాడుతున్నా. మీరు లేజీలోనే ఉంటారా, మళ్ళీ మాలో కలుస్తారా, అది మీ ఇష్టం. ఓకేనా? మా గ్రూప్కి వచ్చేయండి, మీరు మాతో జాయిన్ అవ్వండి. ఓకే, ఫస్ట్ క్లాస్ చిల్డ్రన్ వెరీ యాక్టివ్, రిమైనింగ్ చిల్డ్రన్ వచ్చేసి అన్ని క్లాస్ వర్కింగ్ హోంవర్క్స్ని కరెక్షన్ చేంజ్ చేసుకోండి.